ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అయితే ఇందిరాగాంధీ ట్యూలిప్ గార్డెన్ దగ్గరకు వచ్చినాము. సో ఎంట్రన్స్ ఫీజు అయితే 75 రూపాయలు తీసుకున్నారు. ఇది దాల్గేట్ దగ్గర నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది. సో మన సైడ్ మొత్తం రకరకాల ట్యూలిప్స్ ఉన్నాయి, చూద్దాం ఒక్కొక్కటి. ఓకే, ఇక్కడైతే మనకు రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. అంటే మనం ఇంతకుముందు ఇక్కడ ప్యాంపురా దగ్గరకి వెళ్ళాం కదా, అక్కడ ఏంటంటే 2 రకాల న్యాచురల్ ట్యూలిప్స్ చూసినాము. 2 రకాలే, తెల్లది ఒకటి, రెడ్ది ఒకటి. ఇక్కడ చాలా రకాలు ఉంటాయి, చాలా రకాల. ఇది ఒక 40 ఎకరాల వరకు ఉంటుంది విస్తీర్ణంలో. రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి, చూద్దాం అన్నీ. సో ఈ ట్యూలిప్ గార్డెన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 20 వరకు, అరౌండ్ 1 మంత్ ఉంటుంది. చాలా బాగున్నాయి ఫ్లవర్స్, రకరకాల కలర్స్ ఉన్నాయి. కొంచెం ఆరెంజ్ లాగా, రెడ్ కలర్ లాగా, పర్పుల్ కలర్ లాగా, వైట్ కలర్ లాగా, రెడ్, ఎల్లో, కొంచెం రెడ్ లాగా, గులాబీ రెడ్ లాగా, రకరకాల కలర్స్ ఉన్నాయి. మనం చూడొచ్చు, సూపర్ ఉంది మన వెనక సైడ్. చాలా బాగుంది. అంటే ట్యూలిప్ గార్డెన్ మొత్తం అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. బెస్ట్ టైం ఏంటంటే మనకు మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 20 వరకు ఆ మధ్యలో ఓపెన్ ఉంటుంది. అంటే ఆ ఓపెన్ అంటే ఆ మధ్యన మనకు ఇవి బ్లూజుమ్ అది అంటే వికసిస్తాయి అన్నట్టు. బెస్ట్ టైం అంటే ఏప్రిల్ 20 ఆ మూమెంట్లో వస్తే ఇంకా మొత్తం వికసిస్తాయి. అంటే ఇప్పుడు మనకి ఎట్లున్నాయి అంటే కొంచెం బడ్స్ లాగా ఉన్నాయి, పూర్తిగా విప్పలేదు. మనం చూస్తే కనుక ఇక్కడ కొన్ని ఇక్కడ ఒకటి ఫ్లవర్ మాత్రం ఇది విప్పినట్టుంది. ఇక్కడ మిగతావన్నీ జస్ట్ గుండ్రంగా ఉన్నాయి, ఇట్లా పూర్తిగా విప్పలేదు. మనం ఏప్రిల్ ఎండింగ్ టైంలోకి వస్తే పూర్తిగా అన్ని వికసించి ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా బాగుంది. వన్ 2 3 4 5 అరౌండ్ 5 to 6 రకాలు ఉన్నాయి. రెడ్ కలర్ ఒకటి ఉంది, పింక్ ఉంది, ఆరెంజ్ లాగా ఉంది, ఒకటి ఎల్లో ఉంది, వైట్ అటు సైడ్ ఉంది. ఇంతకుముందు చూసినట్టున్నాం, వైట్ కూడా చూసాం. ఇక్కడ మధ్యలో ఏదో వేరే రకమైన చెట్టు ఉంది, డిఫరెంట్గా ఉంది. ఇది ట్యూలిప్ కాదనుకుంటుంది, మిగతావన్నీ ట్యూలిప్సే. అంటే ఇది ట్యూలిప్ గార్డెన్ అని ఎందుకంటారు అంటే ఇక్కడ ఉన్న అన్ని ట్యూలిప్ ఫ్లవర్స్ సంబంధించినవి, ఎక్సెప్ట్ కొన్ని కాదు. అంటే ట్యూలిప్ అంటే ఇలాంటివి, మన వెనక సైడ్ ఉన్నటువంటివి ట్యూలిప్స్. ఈ చెట్టు లాగా ఉంది, ఇది కాదు, ఇది ట్యూలిప్ కాదు. కాకపోతే కైండ్ ఆఫ్ సిమిలర్గా ఉన్నాయి అన్నీ. అంటే ఒక ఏరియా చూస్తే మిగతా అంతా చూడాల్సిన అవసరం లేదు, అట్నే ఉన్నాయి. కొన్ని యాక్చువల్లీ ఇంకా పువ్వులు పూయలేదు. అంటే మనం వెనక సైడ్ ఇక్కడ చూపిద్దాం. ఇక్కడ సో ఇవి చూసాం కదా, ఇవి రెడ్వి, ఇంకొన్ని మొగ్గల్లాగానే ఉన్నాయి. కొన్ని పూర్తి వేయలేదు, అవి పూసాయి. ఎల్లోవి, వైట్ కొంచెం పూస్తున్నాయి, రెడ్. ఈ రెడ్ కొంచెం అంటే ఇవి కొంచెం పూయట్లేదు, ఇంకా టైం పట్టుద్ది. అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు అన్నీ పూస్తాయి. సో ఓవరాల్గా అయితే చాలా సూపర్గా ఉంది. వెనక సైడ్ మొత్తం మౌంటైన్స్, ఇటు సైడ్ మొత్తం ట్యూలిప్స్, కొన్ని వేరే చెట్లు కూడా ఉన్నాయి. బట్ మెజారిటీ ట్యూలిప్సే ఉన్నాయి. చాలా రకాల ట్యూలిప్ ఫ్లవర్స్ సూపర్గా ఉన్నాయి. మీరు రావాలనుకుంటే కనుక మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో రావాలి. అంటే ఆ టైంలో ఓపెన్ ఉంటుంది. కాకపోతే ఇంకా బెటర్గా మనకు అన్ని పువ్వులు వికసించినవి చూడాలనుకుంటే కనుక ఏప్రిల్ ఎండింగ్ టైం.
ఓకే ఫ్రెండ్స్, సో మనకైతే ట్యూలిప్ గార్డెన్స్ అయితే ఓవరాల్గా చూసినాం. అంటే ఫ్లవర్స్ ట్యూలిప్ అంటే రకరకాల కలర్స్ ఉంటాయి, సో అంతే. చాలా ప్లేసులలో ఉన్నాయి, చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంది. అంటే ఏసియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంట. ఆల్మోస్ట్ సూర్యాస్తమయం అయిపోయింది, సో లైటింగ్ ఎక్కువ కనిపిస్తలేదు. ఏప్రిల్ ఎండింగ్ అంటే ఏప్రిల్ టు 20 అంటే క్లోజింగ్ టైం వరకు వస్తే కనుక ఎక్కువ ఫ్లవర్స్ వికసించినట్టు కనిపిస్తుంది. నేను వచ్చింది ఏప్రిల్ ఫస్ట్ వీక్, అరౌండ్ ఈరోజు 6వ తారీఖు, ఏప్రిల్ 6th 2024. ఆల్మోస్ట్ అన్న అయితే బ్లూజమ్ అయిపోయినాయి, అంటే 80-90% అయితే కనిపించినాయి. ఒక దగ్గరనే కొంచెం వికసించలేవు తెల్ల పువ్వులు, తెల్ల ట్యూలిప్స్, మిగతా అన్నిటి దగ్గర వికసించినట్టు కనిపిస్తున్నాయి. మనకు ఎక్కువ టైం పట్టదు దీన్ని చూడడానికి, మనకు ఒక 2 గంటలు సరిపోతుంది. ఫోటోలు తీసుకుంటే ఫోటోలు తీసుకోవచ్చు. చాలా బాగా మెయింటెనెన్స్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ ట్యూలిప్ ఫ్లవర్సే. సో మన వెనక సైడు అంటే చాలా మెయింటెనెన్స్, ఇట్లా రకరకాల డిజైన్స్ ఇట్లా వేసారు. ఇంకా ఇదే ట్యూలిప్సే కాకుండా రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. పర్పుల్ లాంటి ఫ్లవర్స్, అవి ట్యూలిప్స్ కాదు, ఇంతకుముందు చూసినట్టున్నాం కదా మనం, అంటే పెద్ద పెద్ద చెట్లలాగా ఉన్నాయి. సో మన వెనక సైడ్ తెల్లగా ఉంది, తెల్ల చెట్టు, తెల్ల పూలు, అంటే రకరకాల షోకేస్ ఐటమ్స్. ఇది ఆల్మోస్ట్ నైట్ 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. పొద్దున 6 నుంచి 7:30 వరకు అనుకుంటున్నాను. దాల్గేట్ నుంచి ఒక 9 కిలోమీటర్లు అట్లుంటుంది డిస్టెన్స్.